హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 58. మనం ఇప్పుడు ఇక్కడ నుండి పంపించి వేస్తే మన మీద పోలీసులకు చెప్తుందేమో అన్నా అంటాడు ఒక రౌడీ. ఆ లీడర్ ఆ అమ్మాయి వైపు చూస్తాడు సూటిగా. ఆ పిల్ల భయపడి వణికిపోతూ ఉంటుంది. ఏంటి పిల్ల, నీ శీలం కావాలా, మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కావాలా అంటూ రాక్షసంగా నవ్వుతూ అడుగుతాడు. వద్దు వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇంట్లో అస్సలు మీ గురించి చెప్పను. అసలు ఏమీ జరగనట్లుగానే ఉంటాను అంటుంది ఏడుస్తూ చేతులు జోడించి. వెళ్ళు ఇక్కడ నుండి, నిన్ను వదిలేశాం. కానీ మా గురించి విషయం బయటికి వచ్చిందా ఊరుకునేది లేదు. అప్పుడు ఈ మల్లేష్ యాదవ్ అంటే ఏంటో నీకు తెలుస్తుంది అంటూ కోపంగా చెప్తాడు ఆ లీడర్. చాలా థ్యాంక్స్ అండి అంటూ చెప్పి పరుగున అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఆ పిల్ల, బ్రతుకు జీవుడా అనుకుంటూ. ఆ అమ్మాయి గేటు దాటి వెళ్ళడం చూసి పోనీలే, ఈ అమ్మాయి సేవ్ అయింది, ఇక మన పని ఇక్కడ అయిపోయింది అంటూ వెనతిరగబోతున్న విశ్వగారు ఆ రౌడీల మాటలు విని ఆగిపోతారు. ఏం బేరమన్నా? చాలా పెద్ద బేరం వచ్చిందిరా, 2 కోట్లు ఇస్తామన్నారు అనగానే రౌడీల మొహాలు వెలిగిపోతే విశ్వగారు ఆశ్చర్యపోతారు. 2 కోట్ల అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచేస్తారు ఆ రౌడీలు. అవునురా, అక్షరాల 2 కోట్లు. ఇంత పెద్ద సుపారీ ఇచ్చారు అంటే పని కూడా పెద్దదే అయ్యుంటుంది కదా అన్నా? పని కూడా చాలా పెద్దదిరా. ముగ్గురిని చంపాలి వచ్చే కొన్ని నెలల్లో. ముగ్గురినా? పెద్ద పనే అన్నా. ఆ మాటలు విని షాక్ అవుతారు విశ్వగారు. ముగ్గురిని చంపైపోతున్నారా? ఇంత కర్కశంగా ఉన్నారేంటి వీళ్ళు? డబ్బులిస్తే ఏమైనా చేసేస్తారా అనుకుంటాడు కోపంగా. ఇంతకీ ఎవరిని చంపాలన్నా? మొదటి వ్యక్తి సంఘంలో పలుకుబడి ఉన్న గొప్ప పేరున్న డాక్టర్. భూమిజ నర్సింగ్ హోంలో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ త్రినేత్ర గారు. రెండో వ్యక్తి కీరలో పురావస్తు శాఖలో పనిచేస్తున్న చంద్రకాంత్ అనే వ్యక్తి. మూడో వ్యక్తి కాకినాడలో లైబ్రరీలో పనిచేస్తున్న రామకృష్ణ గారు. అంతా విని మల్లేష్ అనుచరులతో పాటుగా విశ్వగారు కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఒకరితో ఒకరు అసలు సంబంధమే లేదు అన్నట్లుగా. ఇదేంటన్నా, ముగ్గురు 3 చోట్లున్నారు, అసలు ఇదేమి లెక్క? వాళ్ళతో వాళ్ళకి ఏమి సమస్యలున్నాయో అదంతా మనకు అనవసరం. మనకు కావాల్సింది డబ్బు అంతే. మనకు సుపారీ ఇచ్చిన వ్యక్తి కూడా సంఘంలో బాగా పేరున్న వ్యక్తి, బాగా బలిసిన పార్టీ. అందుకే అంత డబ్బులు ఇస్తాము అన్నారు. వాళ్ళకి కావాల్సింది పని పూర్తి కావడం అంతే. అవునా? ఇంతకీ మనకు సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా? వద్దు, ఆ వ్యక్తి గురించి నాకు తెలిస్తే చాలు, మీకెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి గురించి మూడో వ్యక్తికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. అతని సంగతి ప్రక్కన పెట్టి పని పూర్తి చేద్దాం, డబ్బులు తీసుకుందాం అంతే అనడంతో సరే అంటారు వాళ్ళు. ఇంతకీ ఎప్పుడు చంపాలి? ఆ వివరాలు ఒక బుక్లో రాసి పంపిస్తామన్నారు. అతి తొందరలో మనకు ఆ వివరాలు తెలుస్తాయి. ఈ లోపల మనం మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, వాటి పనితనం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఆయుధాలు తక్కువైతే మరికొన్ని కొనుక్కొని పెట్టుకోవాలి. ఇక ఈ రోజు నుండి మనల్ని ఎక్కడ ఫోకస్ అవ్వద్దు అని చెప్పాడు ఆ వ్యక్తి. అర్థం కాలేదన్నా. అంటే ఈ రోజు నుండి ఎక్కడ ఏ సుపారీలు కూడా ఒప్పుకొని పోలీసుల కంట్లో పడవద్దు అని చెప్పాడు. అతను చెప్పిన పని అయ్యే వరకు మనం ఏ పని చేసి పోలీసులకు దొరకకూడదు. ఈ పని ఒక 6 నెలల లోపున పూర్తి కావాలి అని చెప్పాడు. అవునా? ఇప్పుడు ఈ 6 నెలలు ఏ పని చేయకపోతే మనకు డబ్బులు ఎలా మల్లేష్ అన్నా? మన పని మొదలయ్యే వరకు నెలకింతని డబ్బులు ఇస్తాము అన్నారు. ఆ 2 కోట్ల పేమెంట్ వేరు మరల. అవునా? బాగా బలిసిన పార్టీ అనుకుంటా అన్నా. అవును. ఆ నెలా ఇస్తాను అన్న డబ్బులు కాకుండా 50 లక్షలు ముందుగానే ఇచ్చేశాడు. ఆ మాట చెప్పగానే కళ్ళు తిరిగినంత పనవుతుంది వాళ్ళకి. అన్న, మాకు కూడా డబ్బులియ్యన్నా. ఇస్తానురా, సాయంత్రం మీ అకౌంట్కి పంపిస్తాను. అందుకే మనం ఏ కేసులో ఇరుక్కోకూడదు అని ఆ పిల్లని ఇక్కడ నుండి పంపించేశాను. మీరు కూడా ఇక నుండి ఎందులోనూ ఇరుక్కోకుండా, ఇంకా ఆడపిల్ల పిటపిటలాడుతుందని ఆడవాళ్ళని గోక్కుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో సరే అంటారు వాళ్ళు. అంతా విన్న విశ్వగారు కంగారు పడిపోతారు. ముగ్గురు ప్రాణాలు తీయబోతున్నారా అనుకుంటూ. కంగారుగా అక్కడి నుండి వెనతిరగబోతాడు. కిటికీలో ఉన్న పెయింట్ డబ్బ చేతికి తగిలి కింద పడిపోతుంది. కంగారుగా వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూస్తాడు.
అప్పటికే వాళ్ళ ఆ శబ్దాన్ని కిటికీ వైపు చూడటం, విశ్వగారిని చూడటం, ఆయన వాళ్ళ మాట విన్నారు అని అర్థం అవ్వడం అంతా జరిగిపోతుంది. విశ్వగారికి గుండె వేగం పెరిగిపోతుంది వాళ్ళు చూశారు కనుక. ఆ రౌడీలకి టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళ మాటలు విన్నారని అర్థం కాగానే. పెద్ద బేరం కదా, తేడాలు జరిగితే చంపేస్తారని తెలుసు వాళ్ళకి. విశ్వగారు పారిపోవడానికి వెనక్కి తిరిగి పరిగెడతారు. రేయ్ వాడిని పట్టుకోండి, మన మాటలంతా వినేశాడు అనడంతో రౌడీలు పరిగెడతారు అక్కడి నుండి. ఇంతలో మల్లేష్ బయట ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో గేటు దాకా కూడా వెళ్లకుండానే విశ్వగారిని పట్టేస్తారు. మల్లేష్ దగ్గరికి తీసుకువెళ్తారు లోపలికి. లాగిపెట్టి విశ్వగారి చెంప మీద కొడతాడు మల్లేష్ యాదవ్. ఆ ఫోర్స్కి వెళ్ళి కింద పడతారు విశ్వగారు. ఏంటిరా అంతా వినేసి పారిపోదామని? ప్రాణాలు తీయడం అన్యాయం, అది కూడా 3 ప్రాణాలు అంటారు కోపంగా విశ్వ. మేం ఉన్నదే అందుకు, మాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ ఆయన చెంప మీద మరోసారి కొడతారు. పెదవి చిట్టి బ్లడ్ వస్తుంది విశ్వగారికి. రే వీడు బయటికి వెళ్తే మనకు ప్రమాదం, వీడిని ఒక రూమ్లో బంధించండి. ఈ కొన్ని నెలలు అంటే మనకి వచ్చిన ఈ సుపారీ పూర్తయ్యే వరకు వాడు ఇక్కడే ఉండాలి, ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పడంతో విశ్వగారిని ఒక రూమ్లో పడేసి బంధించేస్తారు. నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి అని ఆయన ఎంత మొత్తుకున్నా వినలేదు వాళ్ళు. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానా, సరస్వతి వాళ్ళు కంగారు పడతారేమో అనుకుంటారు బాధగా ఆయన. నైట్కి ఆ సుపారీ ఇచ్చిన వ్యక్తిని దగ్గర నుండి కాల్ వస్తుంది మల్లేష్కి. సార్ సార్ చెప్పండి అంటాడు వంగి వంగి దండాలు పెడుతూ అతని ఎదురుగా లేకపోయినా కూడా. నేను కొన్ని నెలలు ఏ గొడవల జోలికి వెళ్ళొద్దని చెప్పాను, అయినా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చారు. దానికి తోడు మనం చేయబోయే హత్యలకి ఒక సాక్షిని కూడా అప్పుడే తయారు చేసేసారు మీరు. మీకు అసలు బుద్ధుందా లేదా అంటూ గట్టిగా అరిచేస్తాడు ఆయన. మల్లేష్ వణికిపోతాడు. ఇక్కడ కొంతసేపటి క్రితం జరిగింది ఆయనకు తెలిసిపోయిందని. క్షమించండి సార్, మా వాళ్ళు బయట నుండి వచ్చేటప్పుడే ఆ అమ్మాయిని తెచ్చేశారు, వాళ్ళకి తెలియదు, నేను క్లియర్గా చెప్పాను. ఆ పిల్లను కూడా పంపించేశాం. మా వాళ్ళు మరోసారి ఏ గొడవ జోలికి కూడా వెళ్లరు. ఇకపోతే అంతా విన్న ఆ వ్యక్తిని బంధించేశాను. మన పని అయ్యే వరకు వాడు బయటికి రాలేడు, మా దగ్గరే బందీగా ఉంటాడు. మల్లేష్ మాటలు అన్నీ విన్న అతను ఆ తర్వాత అంటే మన పని అయిపోయిన తర్వాత వాడినేం చేస్తావు? ఆ ప్రశ్నకు మల్లేష్ దగ్గర సమాధానం లేదు. సైలెంట్గా నీళ్లు నములుతూ నిలబడతాడు. నీ సొంత తెలివితేటలు వాడకు, నేను చెప్పింది చెయ్యి, చేస్తావా అంటూ కోపంగా అడగగానే చేస్తాను సార్ అంటాడు కంగారుగా. బాగా చీకటి పడిన తర్వాత హైవేలో జనసంచారం లేని చోట వాడు బైక్ని ఒక ఆయిల్ ట్యాంకర్తో గుద్దించి, ట్యాంకర్ ఇంకా బైక్ 2 మంటల్లో తగలబడిపోవాలి. తగలబడేటప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చి అందులో వేయండి. ఆ శవానికి వీడి బట్టలు తొడగండి. యాక్సిడెంట్ అయినప్పుడు వాడి వ్యాలెట్ ఇంకా వాడి వాచ్ దూరంగా ఎగిరిపడ్డాయని వాటికి ఎవిడెన్స్గా చూపించి వాడే మంటలో కాలిపోయాడన్నట్లుగా సృష్టించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు అనుకూలంగా వస్తుంది. అలాగే ఫోరెన్సిక్ డాక్టర్ కూడా మనవాడే అంటాడు. వీడినిప్పుడే చంపేయవచ్చు, కానీ 3 హత్యలు చేయడం పాపం అన్నాడు కదా, 3ని చంపడం వాడు తెలుసుకోవాలి. 3 చనిపోయిన తర్వాత అప్పుడు వాణ్ణి కూడా లేపేయండి. ప్రపంచం దృష్టిలో ఈ రాత్రికి చనిపోతాడు, నిజంగా మన 3 హత్యలు అయిపోయాక చస్తాడు. అర్థమైందా అంటూ సీరియస్గా అడగగానే అతని మాటలకు నుదుట పట్టిన చెమటలు తుడుచుకుంటూ అర్థమైనాది సార్ అంటాడు భయంగా మల్లేష్. మరి జరగవలసిన పని చూడు అంటూ కాల్ కట్ చేస్తాడు ఆయన. గుండెలో ఆదరి ఇంకా తగ్గకుంటే భయంగా ఒక పక్కన కూర్చుంటాడు మల్లేష్. అతను ఎంత క్రూరుడో అతని మాటల్లోనే అర్థమైపోయింది. అతను చెప్పింది చేయకపోతే తన చంపడానికి కూడా వెనకాడ్డు అని అర్థమైపోతుంది. కొద్దిసేపు అలానే కూర్చున్నా అతని కంగారు మాత్రం తగ్గదు. పక్కనే వాటర్ బాటిల్ ఉండడంతో 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత కానీ నార్మల్ అవ్వడు మల్లేష్. అతను చెప్పిన పని చేయడానికి విశ్వగారిని బంధించిన రూమ్ వైపు నడుస్తాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్స్ కూడా ఇవ్వండి.